యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం అంటే కన్యా రాశి వారికి 1/1/2026 ఇంగ్లీష్ న్యూ ఇయర్, ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉంటుంది, రాశి భవిష్యత్తు, దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి. నేను చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. కన్యా రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం చాలా బాగుంటుందండి. 100/100 జాక్పాట్ సంవత్సరం అంటే తక్కువ కాదు. అలాంటి విషయాలు ఎలా చెప్తారు గురుగారు? 0001/01/2026 001 మినిట్కి చక్రం తీసినాం. దాని ప్రకారంగా చూసినామంటే కన్యారాశి అధిపతి బుధుడు 4వ ఇంట్లో 9వ అధిపతి శుక్రుడితో పాటు ఉన్నాడు. సో లక్ష్మీనారాయణ యోగం, డబ్బు వర్షమే కురుస్తుంది. ఎక్కడ డబ్బు పెట్టాలి అని తెలియదు, అంత డబ్బు వచ్చే యోగాలు కన్యారాశి వాళ్ళకు ఉంది. ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, డబ్బు ఏమి చేసేది కావచ్చు, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి కావచ్చు, అన్నీ బాగా జరుగుతుంది. డబ్బుల వర్షం, మనీ రైన్. దాని తప్ప సూర్యుడు కుజుడు ఉన్నారు. సూర్య మంగళ యోగము, బుధుడు శుక్రుడు లక్ష్మీనారాయణ యోగము, సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగం. 11వ ఇంట్లో గురు, లాభస్థానంలో గురు. ఆ లాభస్థానంలో ఉండే గురు బుధుడు శుక్రుని చూస్తున్నాడు, సూర్యుడి కుజుడిని చూస్తున్నాడు. ఇంకేం కావాలి? 11వ అధిపతి చంద్రుడు ఉచ్చస్థానంగా 9వ ఇంట్లో వృషభ రాశిలో ఉచ్చంగా ఉన్నాడు, ఎగ్జాల్టెడ్. చంద్రుడు అంటే ఆర్ట్. ఓకే, సో ఆర్ట్, ఇమాజినేషన్ తరపున ఉండే సినిమా, సీరియల్, లైట్ బాయ్ నుంచి పట్టి యాక్టర్, హీరో, యాక్ట్రసెస్ వరకు, ప్రొడ్యూసర్స్ వరకు, ప్రొడక్షన్ వరకు 10 రూపీస్ ఇన్వెస్ట్ రెమ్యునరేషన్ ఉన్నిందంటే 100 రూపీస్ కావచ్చు, 5 టైమ్స్ 50 రూపీస్ కావచ్చు, 5 టైమ్స్ 10 టైమ్స్ జరిగే యోగాలండి. చంద్రుడు అంటే సీ, వాటర్, అక్రాస్ ద సీ, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్, ఫ్రమ్ పెరిషబుల్ గూడ్స్ టు నాన్ పెరిషబుల్ గూడ్స్ వరకు మంచిదవుతుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్ మంచిదవుతుంది. ఫుడ్ అండ్ బేవరేజెస్, హోటల్ అండ్ రిసార్ట్స్, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ చంద్రుడికే. సో దానివల్ల హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మంచి ప్రాఫిట్ చేసే యోగాలన్నీ ఉన్నాయి. సో గవర్నమెంట్ సెక్టర్, సూర్య మంగళ యోగం ఉండేదల్లా నో ప్రాబ్లం, అది బాగుంటుంది. ప్రైవేట్ సెక్టర్లో ఎస్పెషల్లీ అబ్రాడ్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి లాటరీ యోగాలు ఉన్నాయి. సో అక్కడ వర్క్ పర్మిట్ కాబట్టి విసా అన్ని లాటరీనే. ఈవెన్ 10 crores, 15 crores, 20 crores లాటరీ ఉంటుంది. డబ్బు బంపర్ ప్రైజెస్ లాటరీనే పడే యోగాలు ఉన్నాయి. సో 10 to 20% లాటరీ కోసం ఇన్వెస్ట్ చేయండి. 7th ప్లేస్లో శని, 5th లార్డ్ శని 7వ ఇంట్లో, పూర్వపుణ్యం బాగుంది. సో చాలా బాగుంటారు. 6వ ఇంట్లో రాహు, శత్రు సంహారం అవుతుంది. మీ జొతలో ఎవరో ఉంటారో, దూరంలో ఉంటారో, అందరికా శత్రు, బాహర్క శత్రు, లోపట ఉండే శత్రు, బయట ఉండే శత్రు, అందరూ సంహారం అయ్యే యోగాలు ఉన్నాయి. సో మీ వే వచ్చి హైవే అవుతుంది. చాలా పవర్ఫుల్ ప్రాఫిట్ అన్నీ చేయొచ్చు. సో వెదర్ ఇట్ ఈస్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్లో, వేరే వేరే కంట్రీకి వెళ్ళి, వేరే వేరే స్టేట్కి వెళ్ళి మంచి సీట్లు తెచ్చుకోవడం, మంచి కాలేజెస్ దొరకడం, బోర్డింగ్ స్కూల్ దొరకడం, అన్ని ఛాన్సెస్ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి ఉంటుంది, విద్యార్థులకి. గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, బిజినెస్ పీపుల్ చాలా బాగుంటారు. మంచి సంబంధాలు కుదిరే యోగం ఉంది కన్యారాశి వాళ్ళకి. సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది. ల్యాండ్లో ఏమే లిటిగేషన్ ఉన్నా, ప్రాపర్టీ లిటిగేషన్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ తరపున ఏదే ప్రాబ్లం ఉన్నాయి, కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయ్యే యోగాలన్నీ కన్యారాశి వాళ్ళకు ఉంది. సో రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి, భూమి సంబంధమైన ఏదే ప్రాబ్లం, మంచి యోగం ఉంది. అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఆర్గానిక్ ఫార్మింగ్, గ్రీన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయడం, ఇవన్నీ మంచి ప్రాఫిట్ చేసే యోగాలన్నీ కన్యారాశి వారికి ఉంది. సో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్, ఫ్రమ్ కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి బట్టి వెండి, బంగారు, వజ్రాలు అమ్మే హయ్యర్ బిజినెస్ పీపుల్ వరకు, కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్, మంచి యోగాలు ఉన్నాయి. సో మంచి యోగాలు ఉన్నాయి. సో దీంట్లో 12వ ఇంట్లో కేతు మాత్రమే కాస్త రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి
రిలేషన్షిప్లో కాస్త ప్రాబ్లం రావచ్చు. సో దానివల్ల కాస్త జాగ్రత్త. తర్వాత 12వ ఇంట్లో కేతు ఉండేదాని వల్ల కాస్త నిద్ర తక్కువ కావచ్చు. ఎక్కువగా ట్రావెల్ చేసే దానివల్ల టయర్డ్ అయ్యి సమ్ ఇన్ఫెక్షన్స్. నార్మల్గా వీళ్ళకి టీత్ ప్రాబ్లం ఉన్నిందంటే కాస్త మెడికేషన్ ఆవశ్యకత. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లము, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లం, బ్లడ్ థిక్ అండ్ థిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే కాస్త జాగ్రత్త ఉండాలి. సో ట్రాన్స్పోర్ట్స్ వచ్చి మంచి ట్రాన్స్పోర్ట్, వాల్వో బస్సెస్, ట్రైన్, ఫ్లైట్ తీసుకునేది మంచిది. 4 వీలర్, 2 వీలర్లో లాంగ్ డ్రైవ్ చేస్తే కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. యాక్సిడెంట్స్, సర్జరీస్ ఏర్పడవచ్చు. ఇవన్నీ తక్కువ కావాలని భగవంతుని ప్రార్థన చేస్తాం. దానికి ఏది పరిష్కారం చేసుకోవచ్చు గురూజీ? వెరీ సింపుల్. ఈ వర్షం మొత్తం ఈ బాగుండేదానికి, సంవత్సరం మొత్తం బాగుండేదానికి అనిమల్ ఫేస్ గాడ్, ప్రాణి ముఖం ఉండే దేవుడు. సో గణపతి ఏనుగు ముఖం, కోతి ముఖం మన ఆంజనేయ స్వామి, తర్వాత సింహం ముఖం నరసింహస్వామి, హయగ్రీవ స్వామి గుర్రం ముఖం, తర్వాత ఇంకొక దేవుడు ఎవడు మన వరాహం పంది ముఖం దేవుడు. సో ఈ దేవుడిని ఎంత పూజిస్తారో అంత మంచిది. ఈ దేవుడి క్షేత్రాలు 5 క్షేత్రాలు, 14 క్షేత్రాలు, 23 క్షేత్రాలు దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది. సో సంవత్సరం మొత్తం బాగుండేదానికి కన్యలు ఎవరు ఉంటారు, ఈ ఎస్ఎల్సి పియూసీ చదివే కన్యలు, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, వాళ్ళని తొడుకొచ్చి వాళ్ళు పాదపూజాలు చేసి వాళ్ళకి వస్తువులు, అది ఎడ్యుకేషన్ మెటీరియల్ చదివే వాళ్ళకి దాన్నంతా తీసిచ్చి వాళ్ళని సంతోషంగా చూసుకుంటే చాలా మంచిది. వాళ్ళ ఆశీర్వాదాలు పొందితే మంచిది. దాంతోపాటు ఇప్పుడు మనము ప్రాణిలోని చూసేటప్పుడు ఏనుగుకి మనము నేషనల్ జూలో ఆహారానికి ఇవ్వచ్చు. తర్వాత సింహానికి ఆశీర్వాదం, ఆహారానికి డొనేషన్ చేయొచ్చు. నేషనల్ జూ అథారిటీకి వెళ్ళి చేయొచ్చు. అదే మాదిరిగా పెసులు, గ్రీన్ గ్రామ్స్ అంటాం, దాన్ని దానం చేయొచ్చు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమాలకి గ్రీన్ గ్రామ్స్ దానం చేయొచ్చు. ఈ అన్ని దానాలు చేసేటప్పుడు కన్యారాశి వాళ్ళకి ఏదే మంచిది ఉన్నా అది ఇంకా ఎక్కువగా అవుతుంది. ప్రిడిక్షన్స్, ఫలితాంశాలు. నెగటివ్ ఏమున్నా అది మైనస్ అవుతుంది. సో అలాగే జరగాలి అని సిద్ధి వినాయక శరభేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.